కాసేపట్లో విజయవాడ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల కానున్నారు. మద్యం అక్రమ కేసులో గతేడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కూటమి కుట్రలతో 226 రోజులు జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఉదయం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మరి కాసేపట్లోనే విజయవాడ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల కానున్నారు. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేందర్ జైలు దగ్గర నుంచి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సురేందర్, చెప్పండి. గడిచి మరికొద్దిసేపట్లోనే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల కాబోతున్నారు. మద్యం అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం అక్రమంగా వైసీపీ నేతలను టార్గెట్ చేసి కేసులు ఇరికించింది. దానిలో భాగంగా జూన్ 18వ తారీఖున చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. దాదాపు ఇప్పటికీ 226 రోజుల పాటు చెవిరెడ్డి జిల్లా జైల్లో ఉన్నారు. అనేక దఫాలుగా బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో వేసినా తిరస్కరించింది. ఈరోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే రిలీజ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జైలు దగ్గరికి వైసీపీ కార్యకర్తలంతా చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ మాజీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ కార్యకర్తలు, ఇటు కుటుంబ సభ్యులు, అడ్వకేట్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెవిరెడ్డిని సాధారణంగా ఆహ్వానించడానికి అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ లిక్కర్ కేసుని పెట్టింది. దానిలో భాగంగా ఎవరైతే క్రియాశీలకంగా వైసీపీ పార్టీలో పనిచేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి గతంలో చూసాము. మిథున్ రెడ్డి ఎంపీ ప్రస్తుతం పార్లమెంటరీ నేతగా ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మీద కూడా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి, ఆయనకి ప్రస్తుతం బెయిల్ వచ్చింది. దాంతోపాటు ధనుంజయ రెడ్డి కానీ మరికొంతమంది మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి. చెవిరెడ్డిని కూడా ఇదే కేసులో ఇరికించారు. క్రియాశీలకంగా పాత్ర చెవిరెడ్డిది ఉందంటూ కూడా చెప్పారు. అయితే ఎక్కడ కూడా ఛార్జ్షీట్ వేయడంలో ఇప్పటికొచ్చి దీనికి సంబంధించి పూర్తిగా ఛార్జ్షీట్ వేయడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా మద్యం కేసు ఎక్కడ జరగలేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తిగా మద్యం అమ్మకాలన్నీ జరిగాయి. ప్రభుత్వ ఆధీనంలోనే జరిగినప్పుడు ఏ విధంగా అక్రమం జరుగుతుందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. దీని మీద ఆధారాలను బయటపెట్టాలని కానీ ఎక్కడ ఇప్పటికొచ్చి ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేని పరిస్థితి అయితే కనిపించింది. దీంతో అనేక దఫాలుగా జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా బెయిల్ పిటిషన్లు వేసిన పరిస్థితి. ఎవరిని అయితే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో ముందు టీడీపీకి సంబంధించిన పత్రికలు ఏవైతే ఎల్లో మీడియా పత్రికలు ఉన్నాయో ఆ పత్రికలో ఒక వార్త రావడం, దాని ఆధారంగా బేస్ చేసుకొని అక్కడ ఉన్న పార్టీ లీడర్స్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెవిరెడ్డికి సంబంధించి కూడా అదేవిధంగా ముందు చెవిరెడ్డికి సంబంధించిన వార్త ఒక పేపర్లో వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మర్నాడే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. జూన్ 18వ తారీఖున చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రస్తుతం ఇప్పటికీ 222 రోజుల పాటు చెవిరెడ్డి జిల్లా జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చెవిరెడ్డిని మరికొద్దిసేపట్లో చెవిరెడ్డి విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లా జైలు దగ్గరికి అయితే వైసీపీ కార్యకర్తలతో పాటు పార్టీ లీడర్స్, అదేవిధంగా కుటుంబ సభ్యులు, అడ్వకేట్స్ అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి జిల్లా జైలు దగ్గర ఉందని చెప్పాలి. గ్రేసి రైట్ సురేందర్, అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది, ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు అనే వార్త రావడంతో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మొదలు పెట్టేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరి ఇప్పుడు అక్కడ విజయవాడ జైలు దగ్గర సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం విజయవాడ జైలు దగ్గర కూడా చెవిరెడ్డి అభిమానులంతా కూడా వస్తున్నారు. ఎందుకంటే చెవిరెడ్డికి రిమాండ్ పొడిగించిన సందర్భంలో కూడా చెవిరెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి అభిమానులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చెవిరెడ్డిని కలుస్తారు, చెవిరెడ్డితో మాట్లాడతారు. ఈరోజు చెవిరెడ్డి తమ అభిమాన నాయకుడు చెవిరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంలో ఆయన్ని కలవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా జైలు వద్ద ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ నాయకులంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంటే అడ్వకేట్స్ కానీ జైలుకు సంబంధించి రెండు వైపులా కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడ రాకుండా పోలీసులు కూడా ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి అక్కడ విజువల్స్లో చూస్తున్నాం, బారికేట్లు వేశారు. ఇవన్నీ వేసిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే చెవిరెడ్డి బయటికి రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. చెవిరెడ్డి మరికొద్దిసేపట్లో రానున్నారు. సార్, ఎలా చూస్తారు? చెవిరెడ్డి దాదాపు 222 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్న పరిస్థితి, మరికొద్దిసేపట్లో ఆయన రాబోతున్నారు, ఏం చెప్తారు? ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల మీద, మరీ ముఖ్యంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉంటారో వారందరి మీద కూడా ఒక దౌర్జన్యపూరితంగా, కక్షపూరితంగా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 285 రోజుల పాటు అతనికి ఏమీ సంబంధం లేకపోయినా, లిక్కర్ కేసు సంబంధం లేకపోయినా ఈ రకరకాలైనటువంటి కేసులు నమోదు చేసి అన్యాయంగా, అక్రమంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది. ఈరోజు చెవిరెడ్డి బయటకు వచ్చారనంటే, లేకపోతే జోగి రమేష్ బయటకు వచ్చారనంటే ఆ కేసులు
ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వము కావాలని చెప్పని పెట్టినటువంటి కేసులని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, మంత్రులుగా ఉన్నటువంటి వారు, చైర్మన్లుగా ఉన్నటువంటి వారు, ఎంపీలుగా పోటీ చేసినటువంటి వారు అనేక మంది మీద అన్యాయంగా అక్రమంగా సంబంధం లేకపోయినా కూడా ఈ కేసులు నమోదు చేసి జైలు పాలు చేయటం అని అంటే భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలన్నా పార్టీ ప్రతిపక్షం గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో గూండా రాజ్యం నడుస్తుంది, ఆటవిక రాజ్యం నడుస్తుంది అని చెప్పారు. ఏదైతే ఆయన చెప్పారో దానికి తగ్గట్టుగానే అందరు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు, అలాగే ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ఉదాహరణకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వము అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, లేకపోతే సామాజిక బాధ్యత లేదు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానని చెప్పినటువంటి మాటలు లేవు, పూర్తిగా నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీళ్ళ ఏకైక ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయటము, లేకపోతే ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని జైలు పాలు చేయటము, సంబంధం లేనటువంటి లడ్డు దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పని ప్రచారం చేసి పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావన క్రియేట్ చేయాలని చెప్పని ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు. ఇలాంటి అక్రమ ఒక పక్కేమో గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు, దాంట్లో అక్రమాలు జరిగాయంటూ కేసు కూడా ఫైల్ అయింది. అయితే ఆ కేసును టీడీపీ కొట్టించుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరిగాయి, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. కానీ దాని మీద అక్రమంగా జరిగింది, ఇది ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారంటూ కూడా వాళ్ళ సిట్ అధికారులు నమోదు చేసిన దాని మీద ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సిట్ అధికారులు ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుసుకుని ఇలాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఏ రకంగా పెట్టారు? మా ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు లేవు, మా ప్రభుత్వ హయాంలో 10 గంటల తర్వాత షాపులు తెరిచి ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అధిక ధరలకి 10 రూపాయలు ఎక్కువ చేసి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కన్నా మందు తగ్గిస్తానని చెప్పినటువంటి వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ చేసి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపులు, అక్రమ టైమింగ్స్, వేలం పాటలు, కోడి పందాల్లో పెట్టుకోవటము, ఇలాంటివి చేస్తూ గతంలో చేసినటువంటి స్కాముని ఈ ప్రభుత్వము కోర్టులో కొట్టేసుకుంటుంది, అధికారులను బెదిరించి కేసులు కొట్టించేసుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. దీనికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి మద్యం కేసు, గతంలో ఉన్నటువంటి మద్యం కేసును కూడా క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము రెడ్ బుక్ రాజ్యాంగం, మన అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులకి కేకులు కట్ చేసినా కూడా కేసులు నమోదు చేశారు. మంత్రులు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, మంత్రులు లేడీస్తో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. లేడీ హోంమంత్రి ఉంది, ఏం చేస్తుంది లేడీ హోంమంత్రి అర్థం కావట్లేదు, ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగంలో కేసులు నిలబడవు న్యాయస్థానం ముందు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది.